హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము పెనుగొండ ఫోర్ట్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ప్రాంతము NH44 హైవేలో ఉంటుంది. సో ఫ్రమ్ పెనుగొండ నుంచి మడకసిర వెళ్ళే దారిలో ఈ పెనుగొండ ఫోర్ట్ వస్తుందన్నమాట. ఇది బెంగళూరుకి 140 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో ఇక్కడ ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే కియా మోటార్స్ 2017లో ఇక్కడ కార్ ప్లాంట్ను స్థాపించారు. అలాగే ఇక్కడ కొరియన్ రెస్టారెంట్, సిఎల్ స్టోర్ అని ఉన్నాయి. ఈ ప్రాంతము చారిత్రాత్మకంగా చూసుకుంటే కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. కృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో తిమ్మరసు మహామంత్రిగా చేసేవారు అనమాట. ఆయన చాలా రోజులు ఈ ప్రాంతంలో ఉన్నారు. తన వృద్ధాప్యంలో తిరుపతిలో కొన్ని రోజులు ఉండి తర్వాత తను ఇక్కడ పెనుగొండలో స్వర్గస్థులయ్యారనమాట. కృష్ణదేవరాయలు ఏదో అనుమానంతో తిమ్మరసుని జైల్లో పెడతారు. ఆ కథ కూడా ఉంది. తర్వాత కాలంలో దేవరాయలు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగినా కూడా తను రాజ్యము అవన్నీ వదిలిపెట్టేసి తిరుపతికి వెళ్ళి తన స్నేహ జీవితం అక్కడ చాలా రోజులు గడిపారని చెప్తారు. అలాగే ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. అలాగే చారిత్రాత్మక సంబంధించిన కట్టడాలు అవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రాంతము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీకెండ్స్లో బైక్స్ అందరూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొండ మీదకి చక్కటి రోడ్డు వేశారనమాట. అది కూడా చాలా మలుపులతో ఉంటుంది. సో వీకెండ్ బైక్స్, కార్స్తో వచ్చి అలా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రాంతము కొండ ప్రాంతము. ఇక్కడ నుంచి మీకు అనంతపూర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇది NH44 నుంచి పశ్చిమ వైపు వెళ్ళేటప్పుడు మడకసిర వెళ్ళే వైపు వస్తుందన్నమాట ఈ ప్రాంతం. అందులో ఇక్కడ పైన కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని బావులు ఉన్నాయి. అలాగే తిమ్మరసు జైల్లో పెట్టిన అది కూడా ఉంది. కానీ అన్నీ శిథిలావస్థలోకి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే ఫండింగ్ చేసి అన్నీ పునరుద్ధరిస్తున్నారు. సో ఇదనమాట. సో మీరు ఈ వీడియో చూస్తుంటే ఏంటి రోడ్డు ఇలానే ఉంది అనుకోకూడదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు ఫూట్ హిల్ వస్తుంది, పెనుగొండ ఫూట్ హిల్. అక్కడి నుంచి మీకు రోడ్డు బాగా వేశారనమాట మలుపులతో పై వరకు కూడా. ఆ రోడ్డు పైన వేసి పైన ఒక ఆలయం కూడా కడుతున్నారు. అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అది పూర్తి అవడానికి ఇంకా చాలా రోజులు పట్టేలా ఉంది. ఈ ప్రాంతానికి సన్సెట్ టైంలో వెళ్ళి చూస్తే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పైన ఎత్తైన ప్రదేశం నుంచి చూసినప్పుడు సూర్యుని అస్తమయం చాలా సుందరంగా ఉంటుంది. సో అందుకని ఎక్కువ మంది రాత్రి వేళలో ఈవినింగ్ టైము వెళ్ళడానికి ఇష్టపడతారు అన్నమాట. ఇక్కడ వసతి సౌకర్యాలు ఏమీ లేవు. కానీ ఏంటంటే ఇది మీరు ఎవరైనా రాగలిగితే హైవేలోనే 2-3 లాడ్జెస్ ఉన్నాయి. అక్కడ స్టే చేసి ఇక్కడికి రావచ్చు మీరు. దీనికి దగ్గరలోనే కియా మోటార్స్ ప్లాంట్ 2017లో 550 ఎకరాల స్థలంలో పెట్టారనమాట. ఆ ప్లాంట్ నుంచే కియా సెల్టోస్, సోనెట్ కార్లు మార్కెట్లోకి విడుదల చేశారు. గత 4 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కార్లని ఈ ప్లాంట్ నుంచి తయారు చేసి మార్కెట్లోకి పంపించారనమాట. కొన్ని కార్లని విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. సో ఈ కియా మోటార్స్ అనంతపూర్ డిస్టిక్ పెనుగొండలో స్థాపించారనమాట 2017లో. యాక్చువల్ ప్రొడక్షన్ 2019లో స్టార్ట్ అయింది. తర్వాత సోనెట్ సెల్టోస్ కార్ని మార్కెట్లో విడుదల చేశారు. అలాగే ఈ ప్రాంతము కియా మోటార్స్ కొరియన్ దేశస్తులది కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఎక్కువగా కొరియన్ జాతీయులను చూడొచ్చు. వాళ్ళకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం
ఒక కొరియన్ రెస్టారెంట్, ఒక సియోల్ స్టోర్ కూడా ఉంది. అక్కడికి వెళ్తే మీరు దాదాపు కొరియా దేశం సంబంధించిన వస్తువులన్నీ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఇప్పుడే కొండ ప్రాంతంకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు అసలైన రోడ్ అనేది ప్రారంభమవుతుంది. ఈవినింగ్ టైం చాలా అందంగా ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు. గోప్రో కెమెరాలో మీకు యాక్చువల్ ఎత్తు కనపడట్లేదు, కానీ వెళ్ళే కొలది మీకు యాక్చువల్గా డెప్త్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదండి క్షుణ్ణంగా ఈ ప్రాంతం యొక్క విశిష్టత. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క విశిష్టతని ఇంగ్లీష్లో అనువదించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు అందరికీ. Panugonda Fort is a historic fort located in the Anantapur district of Andhra Pradesh, India, built in the 14th century by the Vijayanagara Empire. It served as the capital of the empire for a period and contains architectural remnants of palaces, temples, and mosques. The fort is popular with visitors due to its scenic hairpin road, though some parts of the site are in a state of neglect. Key features: 1. Historical significance. Served as the Vijayanagara Empire's capital from 1565 to 1592 AD after the fall of Hampi. 2. Architecture. A mix of Hindu and Muslim architectural styles, with remnants of palaces, temples, and mosques. 3. Notable structures. Includes the Gagan Mahal Palace, a Kali temple, the remains of the Salwar Timasu jail, a water tank, and the Bisavana stepwell. The Narsimha Swami temple is at the summit. 4. Location. Situated on a hill, approximately 140 kilometers from Bangalore and 70 kilometers from Anantapur town. And 5. Visitor experience. The scenic road leading to the fort is popular with bikers and motorists, but the fort itself suffers from vandalism and neglect. Planning a visit. 1. Best time to visit: October to March, during the cooler months. 2. Access. The road has many hairpin bends and is a popular destination for driving and biking. And 3. Getting there. It is a drive of about 3 to 4 hours from Bangalore. ఇదండి క్షుణ్ణంగా ఇంగ్లీష్లో ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత. ఇంకో విశేషం ఏమిటంటే, కృష్ణదేవరాయలు గారు తిమ్మరస్ని ఎందుకు జైల్లో పెట్టారు అంటే, కృష్ణదేవరాయలు వాళ్ళ కుమారుడిని విషప్రయోగం చేస్తారనమాట. అది తిమ్మరసే చేయించారని రాయల వారు నమ్ముతారనమాట. అందుకని అతన్ని జైల్లో పెట్టిస్తారు. కానీ తర్వాత నిజం తెలుస్తుంది, ఇది ఒరిస్సా రాజులు చేసిన కుట్ర అని. తర్వాత క్షమించమని తిమ్మరసును అడుగుతారు రాయల వారు. కానీ తిమ్మరసు పెద్ద మనసుతో క్షమించి ఒప్పుకొని రాజ్యం విడిచి వెళ్ళిపోతారనమాట. అలాగే మనకి తెలుగు చలనచిత్రం కూడా ఉంది, మహామంత్రి తిమ్మరసు అని. ఎన్టీ రామారావు గారు, గుమ్మడి నటించారనమాట. దాంట్లో తిమ్మరసు యొక్క జీవిత చరిత్ర చాలా అందంగా చెప్పారు. తిమ్మరసు మహామంత్రిగా ఉన్న కాలంలో చాలా రాజ్యాలని కృష్ణదేవరాయలు గారు గెలిచారనమాట. వినుకొండ, నాగార్జునకొండ, కొండవీడు, ఇలా పలు ప్రాంతాలు యుద్ధం చేసి గెలిచారనమాట. అలాగే వేరే దేశస్తులు మహమ్మదీయులు దండెత్తి వచ్చినప్పుడు కూడా కృష్ణదేవరాయలకి చాలా తోడ్పాటుగా ఉన్నారన్నమాట తిమ్మరసు. కానీ ఈ తిమ్మరసు గారు ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం, కృష్ణదేవరాయలు గారు కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, హంపి యుద్ధంలో ఓడిపోతారనమాట. ఓడిపోయినప్పుడు వాళ్ళు ఇటుపక్క ప్రాంతాన్ని ఉంచుకొని ఇక్కడ రాజధానిగా ఉండి ఇక్కడ పరిపాలిస్తారనమాట. అందుకని అప్పటికి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ మీరు చూస్తే శిల్పకళా రూపంలో చాలా మండపాలు, దేవాలయాలు అవన్నీ ఉన్నాయి. కొండ మీద మహాంకాళి టెంపుల్ కడుతున్నారనమాట. అది ఇంకా పూర్తి కాలేదు, మధ్యలో ఉంది. ఇంకా ఫండింగ్ కుదరట్లేదనమాట. అవన్నీ డబ్బులు సమకూరినప్పుడు అవన్నీ చేస్తారనమాట.
ఇదండి క్షుణ్ణంగా ఈ దగ్గర ప్రాంతంలో ఇంకా చూడాలంటే పెనుగొండ తర్వాత మీకు నంది హిల్స్ అనేది ఉంది. ఈ రెండు తప్ప దగ్గరలో ఇంకేమీ నాకు తెలిసి కొండ ప్రాంతాలు ఏమీ లేవు. ఇది దక్షిణంగా పడమరగా 70 కిలోమీటర్ల దూరంలో అనంతపూర్ టౌన్ ఉంటుంది. ఇది NH-44 బెంగళూరు హైదరాబాద్ రహదారిలో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియో షూట్ ఈవినింగ్ టైం చేశాను. చాలా లైటింగ్ ఫెయిల్ అయిపోతుందని చాలా తొందరగా పైకి వెళ్ళాలని అలా వచ్చానమాట. అప్పటికే చాలా సమయం అయిపోయింది. అప్పుడు ఇంకా సన్లైట్ కూడా లేదు. కానీ మొత్తం అంత స్ట్రెచ్ అంతా కవర్ చేశానమాట. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు బాగుంది. యాక్చువల్గా పైకి ఎక్కేటప్పుడు అంత బాగాలేదు, కానీ కిందకు వచ్చేటప్పుడు మీకు హెయిర్ పిన్ బెండ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. దానివల్ల కొంచెం ఎంజాయ్గా అనిపించింది. అందులో లైట్ రిఫ్లెక్టర్స్ అవన్నీ చూడడానికి బాగుంది. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి రావాలంటే సన్సెట్ చూడడానికి రండి. ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకొని వస్తే మీరు తప్పక ఈ ప్రాంతాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడి నుంచి ఇక పేమెంట్ లేదు. అక్కడ అన్ని రాతి పలకలు అవన్నీ ఉంచారనమాట. అవన్నీ శిలాపలకలు చెక్కి అవి మండపం కడుతున్నారు, దేవాలయం కడుతున్నారు. అందుకని అక్కడ లోపలికి పోనీయట్లేదు. అక్కడ వరకే వాళ్ళు రోడ్డు పేమెంట్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ తిరుగు ప్రయాణం అయిపోతున్నాము. ఇప్పటికీ చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు మళ్ళీ బాగు చేయడానికి కుదరక కొన్ని అలా వదిలేశారు. ఏవైతే బాగు చేయగలిగారో అవన్నీ మళ్ళీ పునర్నిర్మిస్తున్నారనమాట. కానీ రోడ్ లే మటుకు చాలా అందంగా వేశారండి ఇది రోడ్డు. అదిగో చూసారా, అదొక గోపురం గుడి. దాన్ని ఇంకా ఏం పునర్నిర్మించలేదు, అలా వదిలేశారు. ఫోర్ వీలర్స్ కూడా చాలామంది వస్తున్నారు. చాలా క్వైట్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్. వెన్ పీపుల్ ఆర్ నాట్ దేర్, యూ విల్ ఎంజాయ్ ఎ వెరీ క్వైట్ టైమ్ హియర్. మీరు ఇప్పుడు చూడండి, దిగేటప్పుడు వెన్ యూ ఆర్ డిసెండింగ్ డౌన్ ద హిల్, you can see the panoramic view of all the hills and surrounding places. It's very spectacular to see this. You can feel the descent when I shoot in GoPro, but while ascending you can't visualize the height of this hill. It's very beautiful in the evening. This place is very beautiful to see in the evening. On this day I don't see much crowd because I didn't go in the weekends, but I traveled during the weekday, so that's the reason you don't see much crowd here. So if you plan to visit this place, try to come during the weekdays, so that you definitely enjoy your personal time here. During weekends you will see a lot of bikes coming here for ride, and you see all the youngsters coming from Bangalore and nearby places. If you want to enjoy the crowd and happening, then definitely you should plan this trip during the weekend.
while riding down I see lot many bends, but while climbing up I didn't feel that. It's very nice to ride down the hill. So viewers, if you like this video, please subscribe to this channel and like this video and support me for next videos as well. Thank you so much. You will not find any eateries here, so it's very quiet place, and hardly you see people staying here. So you bring your glass of your water bottle and whatever stuff you want to eat here, so you should bring along with. Because it's best it is best in, like if you start having eateries here, so the place will get polluted and a lot of filth will be strewn around, so it's very difficult to clean it out. So it is best to keep keep this place clean and neat, so that whoever comes in future, so they will enjoy good time. From the main road it's little far, so that's the reason, until unless you have a vehicle to come here, it's very difficult to come here. Because if you want to hire an auto also, they will charge a huge amount, and it's very difficult to hire an auto during weekdays. I think the video is going to end now, and thank you so much for viewing this video.